ఉదయం న్యూస్. గుంటూరు జిల్లా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గం కూటమి నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కి కూటమి పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరు రాజా గారు నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమంకు మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. రాజా గారి గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలన్నారు. ప్రతి ఒక్క ఓటరుని కలిసి ప్రభుత్వ విజయాలను తెలియజేయండి. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకొచ్చిన కంపెనీలను, పథకాలను గురించి చైతన్యపరచాలని తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ఉంది. భారీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నామా. ఖచ్చితంగా 100% బాధ్యతగా తెచ్చుకోండి. ఈ కార్యక్రమం మీరు బాధ్యత అనుకుంటే చేయడం అనేది మనకు చాలా ఈజీ. ఇందులో పెద్ద పనే లేదు. గ్రామాల వారీగా ఓటర్లు చేస్తున్నాం. ప్రతి 31కి వేలాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించడం, అక్కడ నుంచి ఓటర్లు ఆ 30 మంది ఓటర్లని ఎవరైనా ఉన్నారో టిక్ చేసి వివరాలు పక్కన నోట్ చేసి ఫోన్ నెంబర్, ఊళ్ళో ఉన్నాడా, బయట ఉన్నాడా రాయటం, అదొక మీరు మాట్లాడటం.